దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం నుంచి అత్యల్ప ద్రవ్యోల్బణం కలిగి ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ట్వీట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గత బీఆర్ఎస్ పాలనలో దేశంలో అత్యధిక ద్రవ్యోల్బణం కలిగి ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ఉందని గుర్తు చేశారు. దేశంలోనే అత్యల్ప ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలవటం ప్రజాప్రభుత్వ పనితనానికి నిదర్శనమని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచితంగా గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డు లబ్ధిదారులకు చక్కటి సన్నబియ్యం కార్యక్రమాలు ప్రజలకు ఉపశమనం అందించాయని, నిజమైన మార్పును తీసుకొచ్చాయని చెప్పారు. ప్రజలు ఆశించిన మార్పుకు ఇది నిదర్శనం అంటూ ట్వీట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 14న భూభారతి పోర్టల్ను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముందుగా రాష్ట్రంలోని 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబోతోంది రెవెన్యూ శాఖ. భూభారతిపై సమీక్ష చేసిన ముఖ్యమంత్రి భూభారతి పోర్టల్పై ప్రతి మండలంలో అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అవగాహన కలిగించేలా అన్ని మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహించే బాధ్యతను కలెక్టర్లకు అప్పగించాలన్నారు. భూభారతి పోర్టల్ ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా చూడాలన్నారు. పైలట్ ప్రాజెక్టులో ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలను స్వీకరించి పోర్టల్ను మరింత బలోపేతం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు ముఖ్యమంత్రి. తెలంగాణ సచివాలయం కట్టే సమయంలో బీఆర్ఎస్కు పర్యావరణం గుర్తుకు రాలేదా అని ఫైర్ అయ్యారు మంత్రి శ్రీధర్ బాబు. సెక్రటేరియట్ కట్టే సమయంలో 207 ప్రధానమైన చెట్లను తొలగించారని, తిరిగి మళ్లీ నాటలేదని మండిపడ్డారు. 7 ప్రధానమైన చెట్లను మీరు నరికేశారు. అప్పుడు పర్యావరణం కనబడలేదా? సరే, దాంట్లో ఒక్క చెట్టు అయినా రీలొకేట్ చేసిండ్రా, రీప్లాంట్ చేసిండ్రా? ఎక్కడ చేయలే. ఈరోజు మరి ఆ రోజు మీరు పర్యావరణానికి సంబంధించిన అంశం విషయంలో ఏమాత్రం కూడా మీరు చూపెడతా ఉన్న దాంట్లో 0.001% కన్సర్న్ చూపెట్టలేదు. సెక్రటేరియట్ కట్టినప్పుడు 207 ప్రధానమైన చెట్లను మీరు నరికేశారు. అప్పుడు పర్యావరణం కనబడలేదా? సరే, దాంట్లో ఒక్క చెట్టు అయినా రీలొకేట్ చేసిండ్రా, రీప్లాంట్ చేసిండ్రా? ఎక్కడ చేయలే. ఈరోజు మరి ఆ రోజు మీరు పర్యావరణానికి సంబంధించిన అంశం విషయంలో ఏమాత్రం కూడా మీరు చూపెడతా ఉన్న దాంట్లో 0.001% కన్సర్న్ చూపెట్ట. హెచ్సియు భూముల స్కామ్లో ఓ బీజేపీ ఎంపీ ఉన్నారన్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఆ ఎంపీ ఎవరో ఎందుకు బయటపడటం లేదని ప్రశ్నించారు. కేటీఆర్ బలుపు మాటలతోనే బీఆర్ఎస్ కుప్పకూలిందని అన్నారు. ఆ భూమి అటవీ భూమిగా గుర్తించబడుతుందని తెలుసు, కానీ ఆ భూమి మీద పైసలు ఎట్లైనా తీసుకురావాలి, ఆ భూమిని ఎట్లైనా లిటిగేషన్ ఇరికియాలని చెప్పి ఒక బ్రోకర్, బాంబే బ్రోకర్ను ఒక బీజేపీ ఎంపీ తీసుకొస్తే ఆ బీజేపీ ఎంపీ ఈ ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి మరి ఆ భూమి కోసం 170 కోట్ల లంచం కమిషన్ రూపంలో ఆ బ్రోకర్కి ఇచ్చి 10,000 కోట్లు తెచ్చుకున్నారు. భూమిని తాకట్టు పెట్టింది బీకన్ అనే సంస్థకు, అకౌంట్ చేసింది ఐసిఐసిఐ బ్యాంకులా. నేనేమంటున్నా అంటే, మేము భూమిలో అమ్మినామంటే మేము అమ్మింది టీఎస్ఐఎస్సి ద్వారా, మాకు బ్రోకర్లను పెట్టలే, ఎవరికి కమిషన్ ఇయ్యలే, ప్రజల పైసలు. తప్పు ఎంపీ గారు ఎవరో నేను చెప్తా, ఎప్పుడు చెప్తా అంటే, ఆ ఎంపీకి కొంత సాయం చేస్తాను రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇలా ఫ్యూచర్ సిటీలను ఆడను ఈడనో ఆ ఎంపీకి కొంత సాయం జరుగుతోంది. అది జరిగినాక కాగితంతో సహా బయటకు వచ్చి ఈ ఎంపీ, ఈయన బ్రోకరు, ఈ బ్రోకరేజు, ఈ ముఖ్యమంత్రి, ఈయన వీళ్ళ పాత దందాలు అన్ని బయట పెడతా, మీరు జర్ర ఓపికగా ఉండండి. కమిషన్ ఇచ్చింది తెలుసా, బ్రోకర్ ఎవరో తెలుసా, ఎంత ఎందుకు పెడతలేడు? పెట్టచ్చు కదా. తప్పు చేస్తే ఇది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు, ప్రజలు దాచుకొని 1000 కోట్లు సంపాదించినటువంటి పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ. క్రమశిక్షణ గల పార్టీ. ఎక్కడ ఏ అవినీతి పాల్పడినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. బయట పెడతా ఎందుకు బయట పెడతాడు? ఆధారం బయట పెట్టచ్చు కదా. ఎవరు ఆయన ఎందుకు బయట పెడతలేడు? నీ భాషనే, నీ అహంకారమే బీఆర్ఎస్ పార్టీ కుంభముంచింది. నీ అహంకారమే బీఆర్ఎస్ పార్టీ కుంభముంచింది.
హైదరాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థి విషయంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట మార్చారు. రాజాసింగ్తో బీజేపీ ఎమ్మెల్సీ గౌతమ్రావు సమావేశమయ్యారు. ఇటీవల ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతమ్రావు ఎంపికపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు రాజాసింగ్. మేకప్ మెన్లు, టేబుల్ తుడిచే వాళ్లకు టికెట్లు ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ చర్చలతో వివాదం సమసింది. గతంలో తాను చేసిన వ్యాఖ్యలు సందర్భం వేరు, ఇప్పుడు తమ టార్గెట్ వేరు అన్నారు రాజాసింగ్. కామెంట్లు ఆ సందర్భం వేరే విధంగా ఉండేది. దాని గురించి ఇవాళ మాట్లాడితే కూడా అది వేస్ట్. ఇప్పుడు మేము ఒక్క టార్గెట్ పెట్టుకున్నాము. మా బండి సంజయ్ అన్న గారు మాకు పని ఇచ్చిపోయిండు. గౌతమన్నకి ఎట్లనే గెలిపియాలి, దాని గురించి మీరు ఆలోచన చేయాలని మా బండి సంజయ్ అన్న గారు పని ఇచ్చిపోయిండు. దానిపైననే ఇప్పుడు మేము పాలనలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. దీనికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి కౌంటర్ ఇచ్చారు. మనవరాలు వయసున్న యశస్విని రెడ్డి చేతిలో ఓడిపోవడంతో ఎర్రబెల్లి మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఒక దొంగ, అబద్ధాల కోరు, మోసకారం ప్రజలు తెలిసిపోయింది. రైతులను మోసం చేశారు, మహిళలను మోసం చేశారు, మాజీ సర్పంచ్ల బిల్లు రాక 14 నెలల బట్టి ఇబ్బంది పడతారు. ఆ డెవలప్మెంట్ కూడా పైసలు వస్తలేవు. ఒక్క ఖాతాలో కూడా ఒక్క పైసలు ఇస్తారు. అన్ని ఫెయిల్ అయినాయి. కాబట్టి ఆయనకు యశస్విని రెడ్డి సరిపోయే మనవరాలు, అయ్యో నా మనవరాలు వయసున్న అమ్మాయి చేతులు ఊడిపోతుంది కదా, అది కూడా 50,000 పైసలు ఊడిపోతుంది కదా, నా రాజకీయం తాగమైపోయాయి కదా, దేశంలో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎదురులేని వీరుడు అని చెప్పుకుంటుంది కదా, మూతి బలిగే, ముక్కు బలిగే, పన్నీరిగే అనేది ఆయన బాధ. న్యూస్. ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి వాట్సాప్లోనే ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు రిలీజ్ చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ 70%, సెకండ్ ఇయర్లో 83% ఉత్తీర్ణత సాధించారు విద్యార్థులు. ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షలకు మొత్తం 10,58,892 మంది విద్యార్థులు హాజరయ్యారు. గత 10 ఏళ్లతో పోలిస్తే అత్యధిక ఉత్తీర్ణతా శాతం ఈ ఏడాది నమోదైంది. ప్రభుత్వ కాలేజీలు, ఎయిడెడ్ కాలేజీల్లో మంచి ఫలితాలు వచ్చాయని అన్నారు. రెసిడెన్షియల్ కాలేజీల్లో 96%, బీసీ గురుకులాల్లో 91%, కేజీబీవీలో 84% ఫలితాలొచ్చాయి. ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో ఉంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఈడీ షాక్ ఇచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసులో అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ ఆస్తుల స్వాధీనం దిశగా అడుగులు వేస్తోంది. ఢిల్లీ, ముంబై, లక్నోలోని ప్రాపర్టీ రిజిస్ట్రార్స్కు ఈడీ నోటీసులు ఇచ్చింది. 661 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనం చేసేందుకు ప్రక్రియ మొదలుపెట్టింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఆ ఆస్తుల్లో ఉన్నవారు వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించింది. గతంలోనే ఈ ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ. ఇప్పుడు వాటిని స్వాధీనం చేసుకుంటోంది. తమిళనాడు గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్న బిల్లులు ఆయన అనుమతి లేకుండానే చట్టాలుగా మారాయి. పెండింగ్ బిల్లులపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ చరిత్రలో తొలిసారి రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం 10 చట్టాలను నోటిఫై చేసింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. పెండింగ్ బిల్లుల వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లులను రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవికుమార్ తొక్కిపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. కేబినెట్ సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం ఆపాల్సి వస్తే 4 రోజులు మాత్రమే గడువు ఉంటుందని తెలిపింది. హైదరాబాద్లో హనుమాన్ శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసింది. ఉదయం గౌలిగూడ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర కోటి, నారాయణగూడ మీదుగా సికింద్రాబాద్ తాడ్బండ్లోని హనుమాన్ టెంపుల్కు చేరుకుంది. శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 12 కిలోమీటర్ల మేర సాగిన ఈ యాత్రకు భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో అడుగడుగునా నిఘా పెట్టారు.